నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. సాధారణ వ్యాపార ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన ఇల్లు కొంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. కానీ ముంబైలో ఓ పెంట్ హౌస్ మాత్రం కొనలేకపోతున్నారు. ఈ ఇంటి విలువ 120 కోట్లు. అయితే అంత డబ్బు పెట్టలేక కాదట, ఆ ఇంటి ఓనర్ పెట్టే కండిషన్ల వల్ల కొనుగోలుదారులు దొరకడం లేదట. చాలా మంది సెలబ్రిటీస్ కొనడానికి ముందుకొచ్చినా ఓనర్ వారికి అమ్మడం లేదు. వన్ అవిజ్ఞ పార్క్ 60వ అంతస్తులో ఉన్న విశాలమైన 16,000 చదరపు అడుగుల పెంట్ హౌస్ ఇది. గ్లాస్ వాల్డ్ ఎలివేటర్, రూఫ్ టాప్ పూల్ అండ్ జిమ్, బెడ్రూమ్లు, 6-8 వాహనాల వరకు పార్కింగ్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్స్ ని అందిస్తుంది. ఇంతటి అద్భుతమైన ఇల్లు అయినప్పటికీ యజమాని పెడుతున్న కఠినమైన పరీక్షల కారణంగా కొనుగోలుదారు దొరకడం లేదు. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం ఈ ఇంటి అమ్మకం లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదని పెంట్ హౌస్ యజమాని, ఆ భవనాన్ని అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి కూడా అయిన నిశాంత్ అగర్వాల్ చెప్తున్నారు. ఈ ఇంటిని కేవలం డబ్బుతో కొనలేరు, కొనేవారు సరైన వ్యక్తి అని ముందు మేము నిర్ధారించుకోవాలి అని అగర్వాల్ చెప్తున్నారు. ఈ సేల్ను సూపర్వైజ్ చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రవికేవల్ రమణి సహా ఓ ఉన్నత స్థాయి టీంను ఏర్పాటు చేశారు. బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం ఈ ఇంటి అమ్మకం లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదని పెంట్ హౌస్ యజమాని, భవనాన్ని అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి కూడా అయిన నిశాంత్ అగర్వాల్ చెబుతున్నారు. ఈ ఇంటిని కేవలం డబ్బుతో కొనలేరు, కొనేవారు సరైన వ్యక్తి అని మేము ముందు నిర్ధారించుకోవాలి అని అగర్వాల్ చెబుతున్నారు. ఈ సేల్ను సూపర్వైజ్ చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రవికేవల్ రమణి సహా ఓ ఉన్నత స్థాయి టీంను ఏర్పాటు చేశారు. కొనేవారి ఆర్థిక స్థితి, సమాజంలో ప్రతిష్టతతో పాటు వారి నేపథ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తారు. ఇందుకోసం కొనుగోలుదారుల ఆఫీసులను సైతం సందర్శించాలని ఏజెంట్స్కి స్ట్రిక్ట్ డైరెక్షన్స్ ఉండడం గమనార్హం. బాలీవుడ్ సెలబ్రిటీలు సహా డజన్ల కొద్ది ప్రముఖులు ఈ పెంట్ హౌస్ కొనుగోలుపై ఆసక్తి చూపించారు. అయినప్పటికీ దీని ఓనర్ నిర్ణయించిన కఠినమైన అర్హతల్ని ఎవరూ అందుకోలేకపోతున్నారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్ద స్టార్స్ కూడా స్క్రీనింగ్లో అర్హత సాధించలేదని కేవల్ రమణి తెలిపారు. మేము పొరుగు వారితో బాగా కలిసిపోయే కుటుంబాన్ని కోరుకుంటున్నాము. వినయంతో పాటు తమ సంపదను చాటుకొని గుణం ఉన్నవారు కావాలి అని ఆయన చెప్పారు. ఒకవేళ తాము కోరుకున్నట్టు సరైన కొనుగోలుదారు రాకపోతే నెలకు 40 లక్షలకు ఈ పెంట్ హౌస్ను అద్దెకివ్వాలని ఓనర్ యోచిస్తున్నారు. అయితే అద్దెకొచ్చే వారికి కూడా అదే కఠినమైన పరిశీలన ప్రక్రియ ఉంటుంది.